జెరూసలేం నుండి జెరికో వరకు వెళ్లే దారి చాలా ప్రమాదకరమైనది. సుమారు 27 కిలోమీటర్ల దూరం. మార్గం ఎత్తైన కొండల నుండి లోతైన లోయలకు పడిపోయే దారి. చాలా రాళ్ళు, గుహలు, దాగడానికి చోటులు ఉండేవి. దొంగలు తరచుగా అక్కడ ప్రయాణికులపై దాడి చేసేవారు. అందుకే ఆ దారిని అప్పట్లో వే ఆఫ్ బ్లడ్, రక్తపు దారి అని కూడా పిలిచేవారు. యెరూషలేము నగరాన్ని విడిచి ఒక యూదుడు యెరికో వైపు ప్రయాణం ప్రారంభించాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్లే ఆ మార్గం ఎడారి కొండల మధ్య ప్రమాదకరమైన దారిగా ఉండే. ఆ దారిలో దొంగలు రాళ్ల వెనుక దాక్కొని ప్రయాణికులను గమనిస్తూ ఉన్నారు. ఆ యాత్రికుడు దగ్గరికి వచ్చినప్పుడు దొంగలు అతనిపై ఒక్కసారిగా దాడి చేశారు. అతని వస్తువులను దోచుకొని అతన్ని తీవ్రంగా కొట్టి దారిమీద అర్ధమృతుడిగా వదిలేశారు. కొంతసేపటి తరువాత ఒక యాజకుడు అదే దారిలో వచ్చాడు. అతను గాయపడిన మనిషిని చూసినా దయచూపకుండా పక్కదారి పట్టి వెళ్ళిపోయాడు. యెరూషలేములోని సెకండ్ టెంపుల్లో సేవ చేసే యాజకులు చాలామంది వారు యెరికోలో నివసించేవారు. సేవ పూర్తయ్యాక వారు యెరూషలేము నుండి యెరికోకు తిరిగి వెళ్లేవారు. కాబట్టి ఆ మార్గంలో యాజకుడు కనిపించడం చాలా సహజం. తరువాత ఒక లేవీయుడు ఆ దారిలో వచ్చి గాయపడిన మనిషిని చూశాడు. కాని అతడు సహాయం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లేవీయులు ఆలయ సేవకులు. వారు దేవుని ఆలయంలో వివిధ విధాలుగా సేవ చేసేవారు. వారి ప్రధాన పనుల్లో ఆలయ సంగీతం చేయడం, దేవుని స్తోత్రాలు పాడడం, ఆలయ ద్వారాలకు కాపలా ఉండడం. ఆ తరువాత ఒక సమరయుడు గాడిదపై ప్రయాణిస్తూ అక్కడికి చేరుకున్నాడు. సమరయులు మరియు యూదుల మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. సమరయులు దేవుని ఆరాధనను మౌంట్ గెరిజిం వద్ద చేస్తారు. యూదులు మాత్రం దేవుని ఆరాధనను జెరూసలేం టెంపుల్లో మాత్రమే సరైనదిగా భావించారు. ఇరు వర్గాలు ఒకరిని ఒకరు శుద్ధులుగా చూడలేదు. అతను గాయపడిన మనిషిని చూసి దయతో అతని గాయాలకు నూనె మరియు ద్రాక్షారసం వేసి కట్టాడు. తరువాత అతన్ని తన గాడిదపై కూర్చోబెట్టి సమీపంలోని పూటకూళ్లవాని ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రానికి వారు ఆ చిన్న పూటకూళ్లవాని ఇంటికి చేరుకున్నారు. సమరయుడు జాగ్రత్తగా గాయపడిన మనిషిని లోపలికి తీసుకెళ్లాడు. ఆ రాత్రి మొత్తం అతని పక్కనే ఉండి అతన్ని చూసుకున్నాడు. మరుసటి ఉదయం అతను వసతి గృహ యజమానికి 2 వెండి నాణేలిచ్చాడు. ఇతన్ని చూసుకోండి, ఇంకా ఖర్చయితే నేను తిరిగి వచ్చి చెల్లిస్తాను అని చెప్పాడు. అలా చెప్పి సమరయుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అప్పుడు యేసు ఒక ప్రశ్న అడిగాడు. ఈ ముగ్గురిలో దొంగల చేతిలో పడిన మనిషికి నిజమైన పొరుగువాడు ఎవరు? చివరకు ధర్మశాస్త్రజ్ఞుడు సమాధానమిచ్చాడు. అతని మీద జాలిపడినవాడే నిజమైన పొరుగువాడు. అందుకు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. ఈరోజు కూడా మీ చుట్టూ చాలామంది గాయపడిన జీవితాలతో ఉన్నారు. కొంతమంది నిరాశలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రశ్న ఏమిటంటే, మనము యాజకులమా, మనము లేవీయులమా, లేదా మనము మంచి సమరయులా? దేవుడు మనలను కేవలం ప్రార్థించేవారిగా కాదు, ప్రేమ చూపించేవారిగా పిలిచాడు. నీవు కూడా వెళ్ళి అట్లాగే చేయుము. ప్రేమను మాట్లాడకండి, ప్రేమను చూపండి. అప్పుడు ప్రపంచం దేవుని ప్రేమను చూస్తుంది.